హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది నిన్న శుక్రవారం తీసిన వీడియో అండి. నేనైతే ఎప్పుడు ఇంత లాంగ్ వీడియో పెట్టలేదు కదా, ఇదే ఫస్ట్ టైము. ఎలా వచ్చినా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఫస్ట్నే వచ్చింది కదా, ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇది పొద్దున్నేనండి, 5 కల్లాను. నాది నేను పొద్దున్నే 5కి లేస్తాను. 5 to 8:30 వరకు. 8:30 కల్లా నేను షాప్కి వెళ్ళిపోతాను, మా బావ షాప్కి వెళ్ళిపోతారు, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడంటే ఖాళీ కాబట్టి మా అబ్బాయి ఇంకా కాలేజ్ తీయలేదు, మా అబ్బాయి అక్కడ ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఈ 5 to 8:30 వరకు నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను, ఎన్ని పనులు అవుతాయి నాకు అనేసి ఈ వీడియో అండి. ఒకసారి ఎలా ఉందో చూడండి. ఏదైనా తప్పులు ఉంటే కమెంట్ చేయండి. ముందుగానే గుమ్మం తుడిచేసుకుని కల్లాపు జిమ్మేసుకుని ముగ్గు పెట్టేసుకుంటానండి. అది కొంచెం పెద్దదే గుమ్మం అండి, బాగా లాంగ్ ఉంటుంది. ఇది మామూలుగా అంటే బయటికి గుమ్మం లోపల నుంచి బయటికి రాగానే ఇది ఎక్కువ నీళ్ళు జిమ్ముకోకూడదండి. అది ఆరదు తొందరగా. మా చుట్టుపక్కలన్నీ హైట్లో ఉంటాయి బిల్డింగ్స్, ఇది డౌన్లో ఉంటుంది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి తొందరగా ఆరదండి. అప్పటికే 4 రోజుల నుంచి వానలు వచ్చేస్తున్నాయి కదా, నైట్ నుంచే వాన లేదు, అందుకని అలాగ ఆరింది. నేనైతే చాక్పీస్తోనే ముగ్గులు పెడతానండి, శుద్ధతోనే పెట్టుకుంటాను ముగ్గులు. కొంచెం ఎదరగుమ్మంలోకి పెద్ద గేటుకి గట్రా ఇవన్నీ అయితే బియ్యం పిండితోనే వేసుకుంటాను. బియ్యం పిండితోనే వేసుకుంటాను ముగ్గులు అయితే. అవి బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ అయితే లోపలికి కాళ్ళంటో లోపలికి ముగ్గు వచ్చేస్తుంది అనేసి నేను చాక్పీస్తోనే పెట్టుకుంటానండి. ముగ్గు అయితే అంత పెద్ద పెద్ద ముగ్గులు ఏమి రావండి, చిన్న చిన్న ముగ్గులు తప్పితే. పెద్ద పెద్ద ముగ్గులు అంటే ఇప్పుడు జనవరి 1 కానీ లేదంటే సంక్రాంతి టైంలో అప్పుడు నాకు ఎప్పటి నుంచో పెట్టుకున్న ముగ్గులు బుక్ ఒకటి ఉంటుంది, అప్పుడు తీస్తాను నేను. అంత ముగ్గులు పెట్టి అంత ఖాళీ కూడా ఉండదు కదా. ముందు కాఫీ పెట్టేసుకున్నానండి, టీ పెట్టేశాను. టీ అయితే కాగుతుంది, ఈ లోపల అన్నం కూడా ఉడుకుతూ ఉంది. కుక్కర్లోని గట్ట పెట్టనండి రైస్, వార్తాను. ఎగరబెట్టనండి రైస్ అయితే ఎప్పుడు ఎగరబెట్టలేదు. ఫస్ట్ నుంచి కూడా నేను రైస్ వార్చుకుంటాం మేము అన్నం అయితే. ఈరోజు పప్పును ఆనపకాయ కర్రీ చేస్తున్నానండి. అందులోకి ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కోసి పెట్టేసుకున్నాను. పప్పు కూడా కడిగి పెట్టేసుకున్నానండి, కందిపప్పు. అవి మొత్తం అన్నీ కలిపేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. అందులోని పప్పు పెట్టేసుకుందామండి. ముందు అన్నం అయితే అయిపోయింది, వార్చేసాను. ఈ పప్పులోనే కొంచెం పసుపు వేసి 3 విజిల్లు వచ్చేదాకా మూత పెట్టేసుకుందామండి. పసుపు వేసుకుందాం కొద్దిగా. పసుపు వేసేసుకుని మూత పెట్టేసుకుందాం 3 విజిల్లు వచ్చే వరకునండి. అంతకుముందు అయితే నేను 4:30కి అలా లేసేదాన్ని. మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజీ వేరే ఊరు వెళ్ళడం వల్ల, అంటే మా ఊరు నుంచే బండి వేసుకుని వెళ్ళి వేరే ఊరికి బస్సు ఎక్కితే వాళ్ళ కాలేజీకి వెళ్ళేది ఆ బస్సు. అందుకని 4:30 అయ్యేది. మొత్తం టిఫిన్ కానీ అన్ని ఇంట్లోనే కదా. ఇంకా మా అమ్మాయికి వాటర్ పెడుతున్నానండి. ఆవిడ లేచేటప్పటికి వాటర్ రెడీగా ఉన్నది అనుకోండి. లేచిన తర్వాత ఇంకా కొంచెం ఏమైనా రాసుకుని చదువుకుని ఉంటే కనుక చదువుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఇడ్లీలు వేస్తున్నాను ఈరోజు టిఫిన్ అయితే. అందులోకి చట్నీ, పల్లీ చట్నీ చేద్దామనండి. ఒక కొబ్బరికాయ, చెక్క ఒకటి ఉంది, కొబ్బరికాయ, పల్లీల చట్నీ చేసుకుందాం. ముందుగా చిన్న కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకుని వేపేసుకుందాం. అప్పుడైతే నేను 4:30కి లేచేటప్పటికి అసలు మా చుట్టుపక్కల ఎవరు నిద్ర లేచేవారే కదండి. అసలు సైలెంట్గా ఉండేది, చీకటే సైలెంట్గా ఉండేది. ఒకదాన్ని అలా పని చేసుకుంటూ ఉండేదాన్ని. అయినా అది కొంచెం పల్లెటూరే కాబట్టి తొందరగానే లేస్తారండి అందరూ. 5 కల్లా అందరూ ఆల్మోస్ట్ లేచిపోతారు మా ఈదులో అయితే. పల్లీలు వేపేసుకుందామండి. కానీ ఇప్పుడు ఇక్కడ కాలేజీ అయిపోయింది. ఆ కాలేజీ అయిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల కొంచెం టైం అయితే దొరుకుతుంది నాకు 5కి. లేదంటే లేదు, ఇంకా లేగలేకపోతున్నాం అంటే 6 అండి. మినిమం 6ంటికల్లా లేస్తే పని అవుతుంది, కానీ తొందరగా చేసేసుకోవాల్సి వస్తుంది. అలా అయితే ఎందుకనేసి 5 కల్లా లేచేయమంటే కొంచెం నెమ్మదిగా వర్క్ అవుతుంది, అంత కంగారు ఉండదు కదా. అందుకని కొంచెం పొద్దున్నే లేస్తాను నేను. పల్లీలు ఎగినాయి కదండి, పల్లీల్లోనే కొంచెం శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు తొందరగా మాడిపోతాయి కదా, అందుకని స్టవ్ ఆఫ్ చేస్తాను.
అందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నానండి ఆ వేడి మీద. చెప్పాను కదా కొబ్బరికాయ అనేసి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. అవి కూడా వేసేసుకుని అందులోనే కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ లోపల చల్లారుతూ ఉంటాయి కదా, మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత జీలకర్ర వేసాను, 2 వెల్లుల్లిపాయ గుళ్ళండి, అవి కూడా వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. పప్పు అయితే అయిపోయిందండి, 3 విజిల్స్ వచ్చేసినాయి, అయిపోయింది కూడా పప్పు. చూసారు కదా ఆనపకాయ పప్పు. అది కొంచెం చింతపండు వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. మళ్ళీ చింతపండు వేసాం కదా ఇప్పుడే, కొద్ది పులుపుకి ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి చాలామంది చింతపండు వేసుకోరు, కానీ వేసుకుంటే కొద్ది బాగుంటుంది పులపలగా. ఒకసారి కలిపేసుకుందామండి చింతపండు వేసిన తర్వాత. ఒకవేళ పప్పు కొంచెం నీరు కట్ట లేదంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకోండి, మళ్ళీ ఉడుకుతుంది కదా. హైలో కాకుండా సిమ్లోనే పెట్టేసుకుంటే, లేదంటే పప్పు ఉడికిపోయింది పప్పే కాబట్టి కింద మాడు పట్టేస్తుంది కదా, అందుకనండి. పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల టీ కూడా అయిపోయిందండి, టీ వేసేసుకుందాము. మేము పొద్దున్నే తాగుతామండి టీ, కొంచెం ఎక్కువగానే తాగుతాము. ఎందుకంటే ఇంక ఇంటి దగ్గర ఎవరు ఉంటారు కాబట్టి టీ అయితే ఒకసారే తాగుతాము. బెడ్ మీద ఉండగానే టీ అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడా. మా బావలు వేసేటప్పటికే టీ రెడీగా ఉండాలి, ఆ టీతోనే ఆయన లెగ్గొడతాం, అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్ నుంచి కూడా. టీ ఇచ్చేద్దామండి. మా అబ్బాయికి పాలు కూడా రెడీగానే ఉన్నాయి, కానీ ఆయన ఇప్పుడప్పుడే ఆయన సెలవులో ఉన్నారు కాబట్టి అప్పుడే లేవడం. లెగ్గొట్టలేదంటే 11 వరకు కూడా లేవడండాడు, అలాగే నిద్రపోతూ ఉంటాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే మాత్రం తొందరగా ఆడు 5:30కి అలా లేపేస్తే పాపం వాడి పనులు ఆడే చేసుకుని అసలు చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాడండి. మా అమ్మాయి టీ తాగదు, పాలు తాగదు, లేవడమే రెడీ అయిపోతుంది. దాని టైం మించిందంటే మాత్రం అస్సలు ఆగదండి. మా బాబు టీ ఇచ్చేద్దాం. టీ ఇచ్చేస్తానండి నేనైతే. ఆయన టీ ఇచ్చేసామంటే నేనైతే టీ రెడీగా పెట్టేసుకున్నాను. పాలు మా అబ్బాయి పాలు పక్కన పెట్టేసి ఈ లోపల పప్పు ఉడికిపోయింది కదండి, అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నామండి. సాల్ట్ వేసేసుకుని కలిపెట్టేసుకుందాం. అదే పప్పు గుత్తితో మ్యాష్ చేసేస్తారు కదా, అలాగే కలిపెట్టేసుకుందాం పప్పుని. మెత్తగా అయిపోయింది కదండి, ఈ లోపల పప్పులోకి పోపు వేసేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కేసిందండి, వేడైపోయింది. అందుకనే ఎక్కువ అయిపోతే మళ్ళీ మాడిపోద్ది అనేసి స్టవ్ ఆఫ్ చేసాను నేను. ఆ హీట్ మీదే ఆవాలు జీలకర్ర వేసేసాను. ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటామండి మేమైతే. జీలకర్ర కూడా వేసేసుకుని వెల్లుల్లిపాయలు చెతక్కొట్టేసుకుని అందులో వేసేసుకున్నామండి. వెల్లుల్లిపాయ గుళ్ళు చెతక్కొట్టుకుని వేసుకుంటారు కదా. మా అమ్మాయి అయితే లేచింది, ఇప్పుడే లేచింది ఆవిడ కూడా. వెల్లుల్లిపాయ గుళ్ళు వేసేసుకున్నామండి. వెల్లుల్లిపాయ కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు చిటపటలాడిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసుకుందామండి. ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాం కదా. ఇంకా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడం బెటర్ అండి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. కొంచెం కలిపేసుకునండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే అవి కొంచెం వేగిపోతాయి ఆ హీట్కి. ఈ లోపల ఈ పల్లీలు గట్ట అంతా చల్లారిపోయింది కదండి, మిక్సీ పట్టేసుకుందాం చట్నీకి. చట్నీ చేసేసుకుందాం అండి, పల్లీలు కొబ్బరికాయ చట్నీ.
దానికి టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందామండి చట్నీ. మిక్సీ పట్టేసుకున్నాను చట్నీ అయితే, చూసారు కదా. ఇంకా చట్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటానండి. ఇవన్నీ వంట చేసిన ఈ గిన్నెలన్నీ కలిపి నేను మధ్యాహ్నం భోజనం చేయడానికి షాప్ నుంచి వస్తాను కదండి, అప్పుడు కడిగేసుకుని నేను షాప్కి 4-4:30 కల్లా నేను షాప్కి వెళ్ళిపోతాను. 1 గంటకు వస్తానండి ఇంటికి మళ్ళీ మధ్యాహ్నం. పోపు చాలామంది వేడిగా వేసేస్తారు కదండి పప్పులను గట్ట. నేనైతే వేయను, ఎందుకంటే మా సైడు చాలా వరకు అంటారు పోపు వేడిగా ఉండి చిటపట్లాడిలా వేసేస్తే మూడు పెళ్ళానికి గొడవలు అవుతాయంట అని అంటారు. అందుకని నేను ఒకసారి ఎప్పుడో మా అత్తయ్య వాళ్ళ గట్ట ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను నేను. అప్పటి నుంచి చల్లారాకే వేస్తానండి పోపు. ఈ లోపల మా అమ్మాయి కూడా వచ్చింది, హాయ్ చెప్తుంది. ఇడ్లీ పెట్టేసుకుందామండి. అది ఓల్డ్ టైపు కుక్కరే, ఇడ్లీ 5 రేకులదండి. అంటే ఈరోజు మా బావ కూడా లంచ్లోకి ఇడ్లీ కూడా తీసుకెళ్తాను అన్నారు. అంటే ఆయన తినేది ఏదో మా చిన్నపిల్లలు తింటారు చూడండి, అంత తింటాడు ఆయన. అందులోకి మళ్ళీ ఇడ్లీ, 1-2 ఇడ్లీ. ఒకవేళ సాయంత్రం అయినా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు తింటాను నేను. ఈరోజు నాకు ఇడ్లీ కూడా కావాలంటే 5 రేకులు, లేదంటే 2 రేకులు వేస్తాను అంతేనండి. అట్లయితే చెరుకు 2 అట్లు వేసి 4 అట్లు వేసి పక్కన పెట్టేస్తాను. 5 రేకులు ఇడ్లీ వేసాను. ముందుగా ఇడ్లీ రేకులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి కదండి. ఆయిల్ వేసేసి ఇడ్లీలు వేసేసుకుందాం. పిండి తొక్కు వేస్తున్నానంటే అని అనుకోకుండా, ఇడ్లీ అయితే పిండి బాగా ఉరుము అవుతుంది, ఇడ్లీ అవుతుంది బాగాను, గుల్లగానే వస్తాయి ఇడ్లీలు. చూపిస్తాను మీకు ఇడ్లీ అయిపోయిన తర్వాత కూడా. చాలా వరకు ఇడ్లీలు చూస్తానండి ఎక్కువ పిండి వేసేస్తారు, అంటే వాటర్ వేయకుండా ఒక్కొక్కసారి కలిపేస్తూ ఉంటారు కదా, అది గట్టి రాళ్ళలాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మనకి పెద్దతే సైడు ఇడ్లీలు ఉంటాయి చూడండి, మైదా పిండితో చేస్తారు, కానీ ఆ ఇడ్లీ అయినా వేరే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇలాగే ఇడ్లీలన్నీ వేసుకుని రేకుల్లో పెట్టేసుకున్నామండి. ఈ లోపలనే నేను ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి మంట పెట్టేసాను. అవి కొంచెం హీట్ ఎక్కుతాయి కదా, వాటర్ ఈ లోపల కాగుతూ ఉంటాయి. నేను స్టీల్ తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరికండి ఇడ్లీది అయితే. అది మీషోలోని గట్రా చూస్తుంటే 1000 పైన ఉంటుంది. అంటే దాంట్లో ఇడ్లీ మళ్ళీ చిన్న ఇడ్లీ రేకులది ఒకటి, తట్టి ఇడ్లీ రేకు ఒకటి, స్టీమర్ ఒకటి, అన్నీ కలిపి వస్తున్నాయి. 2 రేకులేమో ఈ టైప్లో రేకులు వస్తున్నాయి, 2 రేకులు ఇడ్లీ అయితే. కానీ బాగుంటున్నాయి. స్టీల్ టైప్లో తీసుకుందామని అనుకుంటున్నాను, చూస్తాను, ఎప్పుడు కుదురుద్దో తెలియదు. ఈ లోపల మా అమ్మాయి స్నానం చేసి వచ్చేసింది, స్కూల్కి టైం అయిపోతుంది కదా, ఇంకా తనకి జడ వేసేద్దామనేసి జడేస్తున్నాను. వాళ్ళ స్కూల్కి అయితే కంపల్సరీ యూనిఫామ్ ఉండాలి, 2 జడలు రిబ్బన్లు వేసే ఉండాలండి. శనివారం ఒకరోజు నార్మల్ డ్రెస్ ఉంటుంది. నార్మల్ అంటే స్కూల్ యూనిఫామే, కానీ ప్యాంటు టీషర్ట్ టైప్లో ఉంటుంది, ఆరెంజ్ కలర్ టీషర్ట్ వస్తుంది, దానికి కూడా 2 జడలు వేసుకుంటుంది. ఎటు వచ్చి ఆదివారం ఒకరోజే, ఇంకా ఆవిడ ఇష్టసరంగా ఉంటుంది, హెడ్ బాత్ చేస్తుంది ఆ రోజు అయితే. ఇడ్లీ అయిపోయింది కదండి, కట్టేసి ఈ లోపల చల్లారుతూ ఉంటుంది. మా అబ్బాయి పెట్టామన్నాడు అనేసి ఇడ్లీ తీస్తున్నాను. మా అమ్మాయికి ఇడ్లీ పెట్టేస్తానండి. ఈ లోపల పప్పు అన్నీ అయిపోయినాయి, పప్పు అయిపోయింది, రైస్ అయిపోయింది. కరెక్ట్గా 8 అయిందంటే మాత్రం ఇంకా అసలు ఇంట్లో ఎవరిని కూర్చొనివ్వదండి. అందరం స్నానాలు చేసి రెడీ అయిపోవాలి, తనకు లేట్ అవ్వకూడదు. తనకి స్కూల్ వచ్చి 8:45కి వాళ్ళ నాన్న తీసుకెళ్తారు, పొద్దున్న కారు మీద వాళ్ళ నాన్న తీసుకెళ్తారు. సాయంత్రం అయితే స్కూల్ బస్కి వస్తుంది, వచ్చేటప్పటికి 5:30 అవుతుందండి. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి లంచ్ తీసుకెళ్ళిపోద్ది. వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తున్నాను. ఆవిడ టిఫిన్ తినేసి రెడీ అయ్యే లోపల మేమిద్దరం స్నానం చేసి రెడీగా ఉండాలి, లేదంటే ఇంకా అసలు మామూలుగా ఇల్లు బిగి పందిరేసేస్తుంది ఒక్కోసారి. నాకైతే స్నానం గట్ట అన్నీ అయిపోయినాయండి. మా బావ రెడీ అయిపోయారు, చూసారు కదా. బ్యాగ్ తీసుకుని పరుగుని వెళ్ళిపోతుంది, అన్నీ ముందు కారులో పెట్టేసుకుంటుంది, అన్నీ రెడీగాను. అప్పటి నుంచి కేకలు వేయడం మొదలు పెడుతుంది, ఎప్పుడు వస్తారు నాకు టైం అయిపోతుంది,
నన్ను అక్కడ ఊరుకోరు అనేసి గట్ట అంటది. మా అమ్మాయి చదివేది అయితే రావులపల్లినండి. మా బావదే టైల్ షాపు, తందే అక్కడే రావులపల్లి. మా బావకు కూడా లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. ఇడ్లీ పెట్టాను, రైస్ పెట్టానండి ఆ రోజు. మా బావ కూడా లంచ్ బాక్స్ పెట్టేసి కారులో పెట్టేసామంటే ఇంకెవరికాలం వెళ్ళిపోవడం. ఇంకంతా పరుగు పరుగానండి. పొద్దున్న అయితే ఇది 8 to 8:30, పొద్దున్న 5 నుంచి 8:30 వరకునండి పొద్దున్న. ఇది చూసారు కదా అండి. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఈయన షాప్కి, మా అమ్మాయి స్కూల్కి, నేను నా షాప్కి. నన్ను అయితే మా ఊర్లోనే నా షాపు అక్కడే సెంటర్లో దింపేసి వెళ్ళిపోతారు. ఈ వీడియో కనుక ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. కనవై కొన్ని వంటలు పెడతాను కానీ ఇలా పెట్టలేదు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.